హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఏ విధంగా చేస్తారో చూద్దాము. ముందుగా ఈ మిల్క్ షేక్ వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దామండి. ఈ మిల్క్ షేక్ని రెగ్యులర్గా అంటే వారానికి 1 లేదా 2 సార్లు తీసుకున్నట్లయితే అందం ఆరోగ్యంతో పాటు జుట్టు ఊడడం తగ్గుతుంది. అదేవిధంగా బ్లడ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చిన్నపిల్లలకు ఈ మిల్క్ షేక్ని రెగ్యులర్గా ఇచ్చినట్లయితే మైండ్ చాలా చురుకుగా పనిచేస్తుంది. మైండ్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా 9 years కంప్లీట్ అయిన పిల్లలకు కూడా ఈ మిల్క్ షేక్ ఇవ్వచ్చు. ప్రెగ్నెన్సీ లేడీస్ ఈ మిల్క్ షేక్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఎలాంటి ఐరన్ ప్రాబ్లమ్స్ ఉండవు. పిల్లలు కూడా చాలా బాగా చురుకుగా పుడతారండి. 1 tablespoon కిష్మిష్, 1 tablespoon గుమ్మడికాయ గింజలు, 1 tablespoon వాటర్ మిలన్ సీడ్స్, ఒక 4 కాష్యూ నట్స్, తర్వాత 1 అంజీరు, ఒక 1/2 tablespoon వరకు అవిసె గింజలు వేసుకోండి. అవిసె గింజలు ఆప్షనల్ అండి. మాకు టేస్ట్ కావాలి అనుకుంటే వీటిని అవాయిడ్ చేయండి, లేదు మాకు హెల్త్ పర్పస్ అంటే వాటిని వేసుకోండి. తర్వాత ఇంకొక బౌల్లో ఒక 4 నుండి 5 బాదంలు, పిస్తా వేసేసుకోండి. వేసుకొని వాటర్ వేసుకొని బాగా ఒకసారి కలిపేసి వీటిని ఒకసారి బాగా వాష్ చేయండి. వాష్ చేసేసి మళ్ళీ ఆ వాటర్ని తీసేసి మళ్ళీ బాదం మరియు పిస్తా దాంట్లో వాటర్ వేసుకోండి. మిగతా డ్రై ఫ్రూట్స్లో ఒక 1 కప్ వరకు మిల్క్ వేసుకొని ఇందులోనే కొంచెము కుంకుమ పువ్వు లేదా గులాబీ రెమ్మలు వేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మిల్క్ షేక్. అదేవిధంగా కలర్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1/2 tablespoon వరకు సబ్జా బీన్స్ అంటే తులసి గింజలను వేసుకోండి. వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని వీటితో పాటు వీటిని కూడా ఒక 6 to 8 hours వరకు నానబెట్టండి. ఈ తులసి గింజల్లో మంచి కాల్షియం ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇవి మన శరీరానికి కూడా బాగా చలువ చేస్తాయి. 8 hours తర్వాత చూడండి, అన్నీ కూడా చాలా బాగా నానినవి, తులసి గింజలు బాగా ఉబ్బినాయి. తర్వాత బాదం పప్పు, పిస్తా యొక్క పొట్టు తీసేసుకొని పాలల్లో వేసుకోండి. తులసి గింజల్ని పక్కకు పెట్టేసుకొని మిగతా డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఒక 1 లేదా 1/2 కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టండి. తర్వాత మీకు ఎంత పల్చగా కావాలనిపిస్తే అన్ని పాలను యాడ్ చేసుకొని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోండి. ఇది ఇద్దరు త్రాగవచ్చండి, ఇద్దరికి సరిపోతుంది. తర్వాత ఇందులో నానబెట్టుకున్నటువంటి తులసి గింజల్ని ఒక 1 tablespoon వరకు వేసుకోండి. 1 tablespoon వరకు హనీ లేదా షుగర్ లేదా బెల్లం పౌడర్ని వేసేసుకొని ఒకసారి బాగా కలపండి. తర్వాత కట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.